కోడికత్తి శ్రీను కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. టీడీపీ ఉపాధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు సమక్షంలో పార్టీలో చేరారు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు. టీడీపీలోకి శ్రీను తండ్రి అన్న సుబ్బరాజు ఇతర కుటుంబ సభ్యులు చేరారు. కోడికత్తి కేసుపై శ్రీను అన్న సుబ్బరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయని నేరానికి తన తమ్ముడు 6 ఏళ్ల జైలు జీవితం అనుభవించారని శ్రీను అన్న సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ వల్లే శ్రీను బయటకు వచ్చాడంటూ సుబ్బరాజు వ్యాఖ్యానించాడు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిపై హత్య కేసుకు సంబంధించి కోడికత్తి వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కోడికత్తి సీన్పై అభియోగాలు మోపారప్పట్లో ఆయన 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. కోడికత్తి సీను రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో కోడికత్తి సీను కుటుంబ సభ్యులంతా కూడా చేరిన పరిస్థితి. టీడీపీ ఉపాధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు సమక్షంలో వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నాయకుల వల్లే తాము బయటపడగలిగామని, చేయని నేరానికి తన తమ్ముడు 6 ఏళ్ల జైలు జీవితం అనుభవించాడంటూ శ్రీను అన్న సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామంటున్నారు సుబ్బరాజు. మీరు కంపల్సరీ సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఆ విధంగా మన తెలుగుదేశం నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉత్సాహంగా ఉన్నారంటే మన తెలుగుదేశం పార్టీ. పానేరెడ్డి గ్రామంలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా గ్రామంలో తిరిగాం. మరి ఏదైతే పెద్దపేటలో మర్చిపోవడం మన కొంక అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో 20 మంది మన యువకులందరూ కూడా సోదరిమణులందరూ కూడా వాట్సాప్ రత్నం గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా జాయిన్ అవడం మనకు సంతోషం. మరి ఎందుకంటే 2014లో మీరందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా నేను ఆ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మా భావితరాలకు ఒక పునాదులు వేసి అభివృద్ధి 2 కళ్ళకు మీరు కంపల్సరీ సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. రైట్. కోడికత్తి శ్రీను కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. టీడీపీ ఉపాధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు సమక్షంలో ఆ పార్టీలో చేరారు శ్రీను కుటుంబ సభ్యులు. టీడీపీలోకి శ్రీను తండ్రి అన్న సుబ్బరాజు ఇతర కుటుంబ సభ్యులు చేరారు. కోడికత్తి కేసుపై శ్రీను అన్న సుబ్బరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయని నేరానికి తన తమ్ముడు 6 ఏళ్ల జైలు జీవితం గడిపాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ వల్లే శ్రీను బయటకు వచ్చాడంటూ సుబ్బరాజు వ్యాఖ్యానించారు. మొత్తం మీద వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, కోడికత్తి శ్రీను కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరారు, తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎస్ రామదాస్, మనకు తెలిసే మనకి కోడికత్తి శ్రీనివాస్ మనకు ప్రధానంగా తెలిసిందే. జనపల్లి శ్రీనివాస్ మూడువరం తానేలంక చెందినటువంటి యువకుడు. గత 5 సంవత్సరాల నుంచి మనకు ప్రధానంగా తెలిసిందే. ఏపీ సీఎం ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి కోడికత్తి దాడి ఘటనలో అదైతే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ అతనంతా కూడా జైలు పాలయ్యి ఇటీవల కూడా బెయిల్ మీద కూడా వచ్చిన పరిస్థితి మనం ప్రధానంగా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా చూసుకుంటే కోడికత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ టీడీపీలో ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, అలాగే దాంట్లో సుబ్బరాజు ఆధ్వర్యంలో, అలాగే తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రితో పాటు తన అన్నయ్య కూడా ఇద్దరు కూడా ఈ రోజు అయితే కోడికత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు టీడీపీ కండుగా కప్పుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అతను మొదటి నుంచి కూడా మేము వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ గతంలో చెప్పుకుంటూ వస్తేవారు. కానీ ఇప్పుడంతా కూడా 6 ఏళ్లు మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో తమ్ముడు 6 ఏళ్లు ఎటువంటి నేరం చేయకుండానే శిక్ష అనుభవించాడంటూ ప్రధానంగా సుబ్బరాజు అయితే హాట్ కామెంట్ అయితే చేశారో మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వైసీపీ నచ్చకే నేను అంతా కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే మేము ఆ పార్టీని వీడాము, అలాగే టీడీపీలో జాయిన్ అవ్వాలంటూ సుబ్బరాజు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. కానీ కోడికత్తి శ్రీనివాస్ అయితే అందులో ఇంకా ఎటువంటి జాయిన్ అవ్వలేదు. కానీ వాళ్ళ తండ్రి ఎవరైతే కోడికత్తి శ్రీనివాస్ తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రితో పాటు అలాగే అన్నయ్య సుబ్బరాజు ఇద్దరు కూడా జాయిన్ అయిన పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ రోజు అతను టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా ప్రధానంగా సంచలనంగా మారిందని ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే కోడికత్తి శ్రీనివాస్ కూడా గతంలో కూడా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ అయితే ఇప్పుడైతే కూడా మామూలుగా నార్మల్ గా ఉన్నారు. కానీ టీడీపీకి అయితే ఇప్పుడు మా సపోర్ట్ పూర్తి మద్దతు ప్రధానంగా ఉంటుందని కోడికత్తి శ్రీనివాస్ తల్లిదండ్రులు కాదు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రామదాస్.
రైట్, ఎస్ ప్రకాష్, అయితే మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో అంటే వాళ్ళు ఎంత మేరకు ప్రభావం చూపగలరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో కోడికత్తి శ్రీను ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి క్రేజ్ ఉంది ఆ ప్రాంతం? అంటే మొదటి నుంచి కూడా ఈ సరిపల్లి కోడికత్తి శ్రీనివాస్ అంటే అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను ఈ గతంలో వచ్చిన తర్వాత కూడా తను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ గత కొన్నాళ్ళ నుంచి కూడా పోల్స్ అయితే జరుగుతుంది. కానీ తను కూడా లెటర్ రాశాడు, నేను వైసీపీ అభిమానినట్టు కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడంతా కూడా టీడీపీకి అయితే సపోర్ట్ చేయడంతో టీడీపీ గెలుపు కృషి చేస్తామని కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిన తర్వాత, టీడీపీ కండువా కప్పుకున్న తర్వాత ఇటువంటి కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా టీడీపీ గెలుపుకు మేమంతా కూడా కృషి చేస్తాం. మేమంతా కూడా ఏ విధంగా 6 సంవత్సరాలు ఎటువంటి తెలియని తప్పుకి మా తమ్ముడు శిక్ష సుప్రాజ్ అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి. కొన్నాళ్ళని కూడా తెలిసిందే. ఇక కోర్టు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో, దాడి విషయంలో అతనంతా కూడా ఆ జైలు పాలయ్యారు. జైలు పాలయ్యేందుకు కాకుండా జైల్లోనే ఉంటూ తను చదువుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. చదువుకుంటూనే తనంతా కూడా జైలు నుంచి ఇటీవల బయటకు రిలీజ్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయితే ఇప్పుడు బయటకు వదిలిన తర్వాత అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఆ కోడికత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ గెలుపు కోసం, అలాగే చంద్రబాబు కోసం మేమంతా కూడా పనిచేస్తామంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రామదాస్ రైట్, ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద కోడికత్తు శ్రీను కుటుంబం అంతా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీలో చేరింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల సమక్షంలో వాళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 6 ఏళ్లు చేయని తప్పుకు శిక్ష అనుభవించారంటూ కోడికత్తి శ్రీను సోదరుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల వల్లే బయటపడగలిగామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీరు కంపల్సరీ సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఆ విధంగా మన తెలుగుదేశం నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉత్సాహంగా ఉన్నారంటే మన తెలుగుదేశం పార్టీ. పానేలంటి గ్రామంలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా గ్రామాల్లో తిరిగాం. మరొక ఏదైతే పెద్దపేటలో మర్చిపోవడం మన తొంకి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో 20 మంది మన యువకులందరూ కూడా, సోదరి మనందరూ కూడా, వాట్సాప్ రత్న గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా జాయిన్ అవడం మనకు సంతోషం. ఎందుకంటే 2014లో మీరందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా నేను ఆ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నడిపాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భావితరాలకు పునాదులు వేసి అభివృద్ధి 2 కళ్ళ